ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? దేవుడు మీ పక్షమున దేవుడు మీ పక్షమున ఉన్నాడు కాబట్టి మీకు విరోధి ఎవరు? మీకు విరోధంగా ఉన్నవారిని చూచి మీరు భయపడమాకండి. దేవుడు మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన రక్తంతో మనల్ని ఆయన కొని ఉన్నాడు. మీరు ఆయనకు చెందిన వారై ఉన్నారు. ఆయన మిమ్మల్ని తన అరచేతిలో చెక్కున్నాడు. ఆయన ఎప్పటికీ ఆయనను మిమ్మల్ని మర్చిపోడు. ప్రజలు మీకు విరోధంగా పోరాడవచ్చు కానీ ప్రభు వారు మీ మీద జయాన్ని పొందలేరని నేను మీకు ముందుగా వెళ్ళదును. నేను వంకర మార్గమును సరళము చేయుదును. దాచబడి ఉన్న నిధులను నేను మీకు అనుగ్రహించేదును. మరుగైన ప్రదేశంలో ఉన్న ఐశ్వర్యమును సంపదను నేను మీకు ఇస్తానని సెలవిచ్చాడు. అందుకే నేను నీకు ముందుగా పోచున్నాను. మెట్టగా ఉన్న స్థలంను సరళము చేసేదను అనేటువంటి మాటలు చెప్పాడు. రహస్య స్థలాల్లో మరుగైనటువంటి ధనాన్ని మీకు ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మీకు విరోధంగా ఎవరు మిమ్మల్ని అధిగమించలేరు. ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన ఎల్లవేళలా మీతో కూడా ఉన్నాడు. కనుకనే దయచేసి మీరు భయపడవద్దు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షం ఉండగా మన విరోధి ఎవడు? కనుక నేడు మీ పట్ల విరోధులు ఎవరు ఉన్నను సరే దయచేసి మీరు భయపడమాకండి. ఆయనకు మొరపెట్టండి. దేవుడు మీ పక్షాన్ని ఉండి మీ పట్ల యుద్ధము చేసి మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే నేటి వాగ్దానాల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకి విరోధి ఎవరు లేరు. కాబట్టి విరోధుల విషయమై అవిశ్వాసంలోనూ అభద్రతా భావంలో వెళ్లకుండా దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడని ధైర్యము వహించి ఉన్నటువంటి ప్రతి పోరాటంలో శక్తిని పొందుకుని ముందుకు కొనసాగించి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో ఫలించి ఆశీర్వదించుగాక. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. తల వంచుకుందాం. వాక్య భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి మీరు ఏకీభవించండి. అత్యున్నత సింహాసనాసీనుడా, న్యాయాధిపతివైన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నేను రాత్రంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మళ్ళా వేకునే మరొక దినాన్ని మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. మీ ప్రేమపూర్వకమైన వాగ్దానాలను మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు. మా పైన మీకున్న ప్రేమ నైనా అందును బట్టి మిమ్మల్ని అందుగాను స్తుతిస్తూ ఉన్నాం. మీ విలువైన రక్తంతో మమ్మల్ని కొని మీ సొత్తుగా చేసుకున్నాం. కనుకనే మీకు తెలియకుండా మా జీవితాల్లో ఏది జరగదు దేవా. అన్యాయముగా నైనా ఏదైనా సమస్యల్లోకి వెళ్ళినట్లయితే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు న్యాయమును తీర్చండి. మా పక్షాన ప్రభువా మీరు యుద్ధం చేయండి. నైనా మీరు మా పక్షం ఉండగా మాకు విరోధి ఎవరు అని వాక్యం సెలవిచ్చారు. అయ్యా నైనా మీరు మా పక్షంలో ఉన్నారని ధైర్యం వహించి వాగ్దానాన్ని బట్టి ప్రభువానైనా మీ శక్తిని పొందుకునే సహాయం దయచేయండి. యుద్ధంలో నీవు మా పక్షాన పోరాడి విజయం సాధించడంలో మాకు సహాయము దయచేయండి దేవా. దయచేసి మాకు ముందుగా వెళ్ళి ప్రతి వంకర మార్గాన్ని సరళం చేయండి ప్రభువా. నైనా నీవు మాతో ఉన్నట్లయితే మాకు ఏది హాని కలిగించలేదని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడూ మమ్మను చూస్తున్నావని, మా పక్షాన నిలబడి మాకు యుద్ధం చేసి మాకు విజయాన్ని అనుగ్రహిస్తున్నామని దేవా. మాకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధమును వర్ధిల్లకుండా చేయము ప్రభువా. ఎన్ని పరిస్థితుల్లో నీ బిడ్డలు ఎవరికి విరోధంగా ఉంది, ఏది ప్రభా నేను వారు ఇబ్బంది పడుతున్నారో వారి పక్షాన మీరుండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. వివాహ దినాలు, పుట్టినరోజు, స్వార్థ పరిచర్యలు, ఈరోజు పనులు, ప్రయాణాలు, అవసరం, ఆర్థిక సమస్యలు, గర్భఫలాలు, కుటుంబ విషయాలు, ప్రతిదీ పేరు పేరున మీ చేతులుగా అప్పగిస్తూ ఈ దినం దివంతో మమ్మల్ని మన కుటుంబాన్ని నడిపించి బలపరిచి స్థిరపరచమని